వాస్తవంగా గద్దర్ కోరుకున్న అంశం, గద్దర్ జీవితాంతం పనిచేసినటువంటి అంశం. ఈ దేశంలో అణగారిన వర్గాలకు, దోపిడీదారుల నుంచి, మనువాద సిద్ధాంతం నుంచి విముక్తి కలగాల, అందరూ సమానంగా చూడబడాలా, తారతమ్యాలు ఉండకూడదు, మహిళల పట్ల చిన్నచూపు ఉండకూడదు, దళితులు వెనుకబడిన తరగతుల్ని వెనక్కి నెట్టివేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఎన్నుకున్నటువంటి మార్గంలో జీవితాంతం కృషి చేసినటువంటి సందర్భం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో నేను ఎంచుకున్న మార్గం కొంత ఈ విముక్తికి ఆటంకంగా ఉన్నదేమో, ఈ దోపిడీ నుంచి విముక్తి జరగాలంటే ఈ రాజ్యం మన చేతిలోకి వస్తే తప్ప, ఈ రాజ్య అధికారం బడుగు బలహీన వర్గాల చేతిలోకి వస్తే తప్ప ఈ విముక్తి జరగదు అనేటువంటి ఆలోచనతో ఆయన పందాలు మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏ రోజు ఆయన తన కుటుంబం బాగుండాలనో, తన భార్యా పిల్లలు మాత్రమే బాగుండాలనో, ఈ సమాజం ఎటుపోతే నాకేంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఈ వ్యవస్థలో నాకన్నా అత్యంత దారిద్రంగా, అత్యంత వివక్షతోటి, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలకి ఈ విముక్తి జరగాల, అప్పుడే నేను కూడా బయటపడతా, నా కుటుంబం కూడా బయటపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన కృషి చేసినట్టు. అయితే దానికి అనేక మార్గాలు ఉంటాయి. కొంతమంది మాటల ద్వారా, కొంతమంది ఉపన్యాసాల ద్వారా, కొంతమంది ఇతర పద్ధతుల్లో చైతన్యం చేయవచ్చు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం ఈరోజు కళల ద్వారా ఈ ప్రజలకు అర్థం చేయించవచ్చు అనేటువంటి ఆలోచనతో సాధారణ వ్యవసాయ కూలీకి కూడా అర్థమయ్యేటువంటి పద్ధతుల్లో తన మాట, పాట, కళగళంతో చైతన్యం చేసినటువంటి వ్యవస్థని వ్యక్తిగా తయారు చేసినటువంటి పరిస్థితి గద్దరు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక కోట్ల మంది ఈరోజు గద్దర్ పేరుని తెలియనటువంటి వాళ్ళు లేరు. కారణం ఆయన దళం, కారణం ఆయన కళం, కారణం ఆయన చూపినటువంటి మార్గం. కానీ ఈరోజు గద్దర్ పేరు చెప్పుకునేటువంటి వాళ్ళు, మిత్రుడు గంగాధర్ చెప్పినట్టు కొంతమంది కేవలం కొద్దిమందికే పరిమితం చేసేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నాడు. ఆయన కేవలం దళితుల కోసమే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఈ బాగుపడాలని కోరుకున్నటువంటి తప్ప కేవలం తన కులము, తన మతము, తన వ్యవస్థ, తన సామాజిక వర్గమే కాదు. అట్లాంటి పద్ధతి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఎట్లయితే ఈ వ్యవస్థ మారాలా, సమాజం మారాలా, సమాజంలో ఉన్నటువంటి ఈ వివక్షత పోవాలనేటువంటి ఆలోచనతో పనిచేసిండో, అట్లాంటి ఈ వ్యవస్థ మార్పు కోసం గద్దర్ గారు పనిచేశారు. కాబట్టి ఆయన ఒక కులానికి, ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ దోపిడీ వ్యవస్థ పోవాలనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ పోయినా ఇదే మాట చెప్పేవాడు, బీజేపీ వాళ్ళతో కలిసినా ఇదే మాట చెప్పేవాడు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? గద్దరట ఈ వ్యవస్థని నాశనం చేసడానికి నక్సలిజంలో పనిచేసిందట. అట్లాంటి ఆయనకి పద్మభూషణ్, ఈ అవార్డు, పద్మశ్రీ అవార్డు ఎట్లిస్తాము అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇచ్చేది ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎప్పుడో ఆయన్ని గుర్తుపెట్టుకున్నాడు, మనసులో ఉన్నాడు. నీ పద్మశ్రీ అవార్డు తోటి ఆయన కొనగూరేది లేదు, పోయేది లేదు. కానీ ఆయనకి ఇస్తే నీ గౌరవం పెరిగేది, నీ ఇది పెరిగేది. కానీ బీజేపీ ఏ ఆలోచనతో ఉన్నది? ఈరోజు మనువాద సిద్ధాంతాన్ని ఆచరణలు అణగారిన వర్గాల పట్ల ఏ ఆలోచనతో ఉంటారో మనకు అర్థమవుతుంది. రెండోది, బీజేపీ వాళ్ళు ఇప్పుడే ఎట్లాంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నారు? ఎవరైతే తన గూట్లో ఉంటాడో, తన గూట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందలు మెక్కించేటువంటి పద్ధతుల్లో తనని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ నోళ్లు మూయించటం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని హింసించటం, వాళ్ళని ఈ వ్యవస్థలో ఈరోజు
ఒక నక్సలైట్ గా ముద్ర వేయటం లేదా సమాజ ద్రోహులుగా ముద్రేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎవరైనా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగానో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానో అమిత్ షాకి వ్యతిరేకంగానో మాట్లాడితే ఈయన అర్బన్ నక్సలైట్ అనేటువంటి పేరు పెడతా ఉన్నారు. అంటే ఎవరు బీజేపీని వ్యతిరేకించొద్దు, ఎవరు ఈరోజు ఈ వ్యవస్థని జరుగుతున్నటువంటి లోపాలని ఎత్తి చూపకూడదు. అట్లనే కదా ప్రొఫెసర్ సాయిబాబా గారిని జైల్లో పెట్టి హింసించి ఆఖరికి ఆయన ప్రాణాలు పోయేటట్టు చేసింది. అనేక మంది మేధావుల్ని ఆ పద్ధతుల్లోనే కదా వీళ్ళు ప్రాణాలు మీరికి తీసుకొచ్చింది. కాబట్టి మేము ఒకటే మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. గద్దర్ని ఏదో పొగడటమో ఇచ్చేయటమో కాదు, ఆయన ఆశయం కోసం పనిచేస్తే, ఆయన లక్ష్యం కోసం పనిచేస్తే, ఆయన లక్ష్య సిద్ధిలో మనం కూడా కొంతైనా ఆలోచించగలిగితే, ఈ వ్యవస్థ మార్పు కోసం మనం పనిచేయగలిగితే ఖచ్చితంగా ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా ఆ పద్ధతుల్లో ఆలోచించాలని, ఈ కుల మత ప్రాంత విభేదాలకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలు ఈ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడగలిగినప్పుడే మనం ఆయన ఆశయాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళం అవుతామని కోరుతూ సెలవు. మా ప్రజా యుద్ధ నౌక, సామాజికవేత్త, కవి, సంపన్నుడు, అన్నిలు చెప్పాలంటే వాగ్గేయకారుడు, అన్ని రకాలుగా ఒక జాతిని పైకి తీసుకొచ్చి ఒక దశలో సాయుధ పోరాటంతోనే ప్రజాస్వామ్యం, సాయుధ పోరాటంతోనే రాజ్యాధికారం అందిన తర్వాత ఓటు ద్వారా కూడా సాధించవచ్చని నమ్మకంతో ఆయన జనజీవ స్రవంతిలో కలిసి అందరికి దగ్గరై దళిత పీడిత ప్రజల కోసం పోరాడినటువంటి మా ఆశా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ తర్వాత మాకు నిజంగా తెలంగాణ ఉద్యమంలో మేము కళ్ళారా చూసినటువంటి వ్యక్తి ఈ సూర్యుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మాకు ఒక విధంగా దుఃఖంగా సంతోషంగా ఉంది. కానీ ఒక మనిషి తన జీవితాంతం ప్రజల కోసం పోరాడినప్పుడు ఆయన ఆశయ సాధన కోసమే మనం భావి తరాలకు తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు గద్దర్ ఫౌండేషన్ నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే ఒక నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకుంటాం, ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఆయన కోసం, ఆయన ఆశయ సాధన కోసం, ఆయన సాహిత్యం కోసం కళాకారులు, మహిళలు, యువకులు అన్ని వింగులలో కూడా గద్దరు ఆధ్వర్యంలో, అంటే పేరు ఆధ్వర్యంలో మేము తప్పకుండా దళిత జాస కోసం ముందు పోతామని మరొకసారి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం మరొక్కసారి మేము కట్టుబడి ఉంటామని శపథం చేస్తూ ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం పోరాడతామని శపథం చేస్తున్నాం. కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గద్దర్ గారు తేదీ కోసం అయితే పోరాటం చేశారో దానిని అమలు చేసే విధంగా, వాటిని ఆచరణలో పెట్టే విధంగా మనం కృషి చేయాలి. ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆయన చేసిన దాన్ని కొనసాగించే విధంగా మన నాయకత్వం పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మన రాజ్యాంగం ప్రమాదకరంలో పడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు ఈ రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని వాటిని చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిని మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కులం పేరు మీదుగా, మతాల పేరు మీదుగా మన మధ్య అంతరాలు సృష్టించి, విభేదాలు సృష్టించి ఈ మైనారిటీ మెజారిటీ అనే దాని ప్రకారంగా వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిని మనం ప్రతిఘటించాలా. ఫౌండేషన్ పెట్టామంటే కేవలం విగ్రహం పెట్టుకోవడం అనేది కాదు, విగ్రహంతో పాటుగా ఆయన చేసినటువంటి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. దాంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఈ ఫౌండేషన్ తరఫున చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, పేరున ఎంతో కష్టపడి మహిళలు కూడా వాళ్ళ ఇంట్లో పనులు కూడా మానేసి వచ్చారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. మనం ఒక మంచి తెలుసుకునేట్టుగా గుర్తుండే ఒక మనిషిని
మిస్ అయ్యాము. నిజం చెప్తున్నా, ఆయన జన్మ ఏ లోకంలో ఉన్నా కానీ తనకు ఆత్మశాంతి కలగాలని నా మనసుకి వచ్చిన మహిళల తరఫున తండ్రి తరఫున తెలుసుకుంటున్నారు. రియలీ హీరోస్ ఎక్కడ ఉండరు, వీళ్ళే హీరోస్. ఎందుకంటే నాయకులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళే నాయకులు. నిజానికైతే మనం ఇక్కడ ఉంటేనే అక్కడ చప్పట్లు మోగుతుంది, ఇప్పుడు చప్పట్లు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళని తయారు చేసిండు గద్దర్. విప్లవాలు అంటే ఎక్కడికి సృష్టించిండు గద్దరు. మన విఠలరావు, గుమ్మడి విఠలరావు అన్న పేరు పుట్టనిచ్చి ఇట్లాంటి ఎన్నో చేసుకుంటూ వస్తేనే గద్దర్ అని. అలాగే ఇట్లాంటి ఎన్నో తను కూడా చేసుకుంటే తనకు కొంచెం పేరు వచ్చింది. అన్న కానీ మాకు వీళ్ళకి కానీ ఇప్పుడు ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే తల్లి ముద్దాడే భూ తల్లి ముద్దాడే ఒరిగిన సైనికుని చూసి భూ తల్లి ముద్దాడే భరత భూమి ముద్దాడే. హోలీరా హోలీరా హోలా హోలీరా హోలా హోలా హోలీరా హోలో హోలా హోలీరా హోలో హోలా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే. పుట్టడం ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత చిరకాలాల పాటు ప్రజల్లో ఉండే ఒక మహోన్నతమైనటువంటి శిఖరాలలో గద్దర్ గారు చుట్టక తప్పదు. గద్దర్ గారు మూగబోయిన జీవులకు, బానిసత్వం ఉన్నటువంటి జీవులకు మేము కూడా ప్రశ్నించే వ్యక్తులమని చెప్పేసి ఈ వ్యవస్థను ప్రశ్నించే వ్యక్తులుగా తయారు చేశారు. ఒక పాటలో ఏంటంటే గద్దర్ గారు పాటల ద్వారా ఉద్యమాన్ని ఉరికించారు, మూగబోయిన జీవులను చైతన్యవంచారు. అనేకమైన పాటలు